మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు అండి, మోకాళ్ళ మధ్యలో గుజ్జు తగ్గిపోయిందని, లిగమెంట్ ప్రాబ్లం వచ్చిందని, కార్టిలేజ్ డ్యామేజ్ అయిందని, చిన్న వయసు వాళ్ళే కంఫర్టబుల్గా నడవలేకపోతున్నారు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, సడన్గా మోకాళ్ళ నొప్పులు ఏం రావండి. ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు ఎలా స్టార్ట్ అవుతాయి తెలుసా? ఫస్ట్ మనకి లైట్గా తిమ్మిడితో స్టార్ట్ అవుతుంది. తిమ్మిని మనం కాస్త అశ్రద్ధ చేశామనుకోండి, టక్ టక్ సౌండ్లతో స్టార్ట్ అవుతుంది. టక్ టక్ సౌండ్లు అందరికి కామన్గా వస్తాయి, కానీ కూర్చొని లేచిన 30 సెకండ్స్ మధ్యలోనే వచ్చేసారి ఇప్పుడు టక్ టక్ ఇట్లా ఇలా అన్న టక్ సౌండ్, ఇలా అన్న టక్ టక్ సౌండ్. కొంతమంది హెల్దీ పర్సన్స్ కూడా వస్తాయి, బట్ కొద్ది గ్యాప్ తర్వాత వస్తాయి. లేదంటే కొంతమందికి కంటిన్యూగా వస్తున్నాయంటే వాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ ఉందని. ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు ఎలా స్టార్ట్ అవుతాయి? మన తిమ్మిరితో స్టార్ట్ అవుతాయి. తిమ్మిరి స్టార్ట్ అయిందంటే B12 డెఫిషియన్సీ ఉంది అని. అశ్రద్ధ చేసామనుకోండి, మనం నడుస్తుంటామా కంఫర్టబుల్గా, కొద్దిగా డిస్కంఫర్ట్నెస్, ఏదో బరువుగా బాడీ ఒక అడుగు వేయడానికి కూడా లైట్గా బరువు అనిపిస్తుంది. అది 3వ స్టేజ్. ఇంకా 4వ స్టేజ్ లిగమెంట్ ప్రాబ్లం, కార్టిలేజ్ ప్రాబ్లం, ఆ గుజ్జు తగ్గిపోయి విపరీతమైన నొప్పులు. ఇంకా 5వ స్టేజ్కి వచ్చాక ఖచ్చితంగా మనం సర్జరీకి వెళ్ళిపోవాల్సింది. ఈ స్టేజెస్ ఉంటాయి. మన బాడీ ప్రతి సమస్యని ఇండికేట్ చేస్తుంది. అంటే ఏ సమస్య ఉన్నా అది చెప్పేస్తుంది మన బాడీ. మనము తిమ్మిరి వచ్చింది, అరే మనం జాగ్రత్తగా ఉండాలి, B12 సప్లిమెంట్ ప్రాపర్గా తీసుకోవాలి, ఫుడ్ రూపంలో ఎలా తీసుకోవచ్చు? బనానా తీసుకోండి, మంచిగా ఆకుకూరలు బాగా తీసుకోండి. బనానాలో కూడా పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. సో బనానా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల నరాల తిమ్మిర్లు, బలహీనత కూడా తగ్గుతాయి. దానిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. B12 ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. డిస్కంఫర్ట్నెస్ ఉన్న, తిమ్మిరున్నా, నొప్పున్నా, టక్ టక్ సౌండ్లు ఉన్నా, ఏది ఉన్నా సరే అద్భుతంగా పనిచేస్తుంది మనకి దానిమ్మకాయ. జామకాయ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్రూట్స్ విషయానికి వస్తే ఇది. ఆకుకూరల విషయానికి వస్తే పాలకూర మోకాల నొప్పులు, కార్టిలేజ్ ఫామ్ అవ్వడానికి, లిగమెంట్లో ప్రాబ్లం ఉన్న, లిక్విడ్ ఫామ్ అవ్వాలన్నా, సైనోవిల్ ఫ్లూయిడ్ ఫామ్ అవ్వాలన్నా పాలకూర అద్భుతంగా పనిచేస్తుంది. ఆ పాలకూరలో కొద్దిగా 4-5 పాలకూర ఆకులు, కొద్దిగా మునగాకు అండ్ మహావీర విత్తనాలు అంటారు. చాలా ఫేమస్, మోకాలు ఉండేవాళ్ళు ఆడుతుంటారు, కానీ ఎక్కువ మోతాదులో వాడడం వల్ల వీళ్ళకి మోషన్లో ప్రాబ్లం అవుతుంటుంది. సో మహావీర విత్తనాలు పావు స్పూన్ వేసుకోవాలి. పావు స్పూన్ మహాబీర విత్తనాలు, 4 పాలకూర ఆకులు లేదంటే 3 పాలకూర ఆకులు, ఇంత మునగాకు వేసుకొని రాత్రి నీళ్ళలో నానబెట్టండి 250 ml వాటర్లో. మార్నింగ్ లేచాక 30 సెకండ్స్ మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి. మీరు చేసే ప్రయత్నం మోకాళ్ళ నొప్పులకు వేస్తే ప్రతి జాయింట్ హెల్తీగా ఉంటుంది దీనివల్ల. సో అలా చేయండి. అంటే జామకాయలు తీసుకోండి, దానిమ్మకాయలు తీసుకోండి, అద్భుతంగా. బనానా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా చేసుకుంటూ ఇంకొక మ్యాజిక్ ఆయిల్ చెప్తాను మీకు నేను. చాలామందికి మా దగ్గర ఫిజియోథెరపీకి వస్తుంటారు, లేదంటే ఏదన్నా మసాజ్ చేయండి మేడం, ఏదో ఒకటి చేయించండి మేడం, మాకు అసలు చాలా విపరీతమైన నొప్పి వస్తుంది, ఏదైనా పెయిన్ కిల్లర్ ఇచ్చేయండి మేడం. రోజు పెయిన్ కిల్లర్ వేసేసి మాకు మోకాళ్ళలో నొప్పి పక్కన పెట్టండి, తగ్గట్లేదు, ఎలాగో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కిడ్నీలో ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళే వచ్చి మా దగ్గర చెప్తుంటారండి, డైలీ టాబ్లెట్ ఎంతసేపు పనిచేస్తుంది టాబ్లెట్ మీకు కూడా తెలుసు. విపరీతమైన నొప్పి వచ్చిందనుకోండి, ఒక టాబ్లెట్ వేస్తే ఒక మేబీ 4 గంటలు, లేదంటే 1 గంట, లేదంటే రాత్రి పొద్దునకల్లా మళ్ళీ యథావిధి నొప్పి. సో టాబ్లెట్లు వేసేసి కిడ్నీ ప్రాబ్లమ్స్ తెచ్చుకునే బదులు ఈ మ్యాజిక్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుని ఇంట్లోనే చేసుకోవచ్చు. మంచిగా నువ్వుల నూనె కానీ, ఆముదం నూనె కానీ, లేదంటే ఉడుము నూనె అని దొరుకుతుంది. ఉడుము నూనె కూడా అద్భుతంగా పనిచేస్తుంది నొప్పులకి. ఎక్కడ నొప్పులున్నా ఉడుము నూనె బాగా పనిచేస్తుంది దొరికితే. లేదంటే నువ్వుల నూనె దొరుకుతుంది కదా మనకి, ఆ నువ్వుల నూనె తెప్పించుకోండి. కొద్ది వాము పువ్వు అంటారు, ఐడియా ఉందా? వాము పువ్వు అని మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి. పుదీనా పువ్వు అని దొరుకుతుంది. కర్పూరం 3 50 గ్రాములు తెచ్చుకొని 150 ml ఆయిల్లో వేసేసేయండి. వేసిన వెంటనే మనం పాతకాలంలో ఆస్తమా కానీ, దగ్గు కానీ, తుమ్ములు వచ్చినా కూడా ఈ ఆయిల్ రాసేవాళ్ళు. ఇమీడియట్ మంచిగా దగ్గు, ఆస్తమా తగ్గేది. ఇదే ఆయిల్ అండి, సేమ్ ఆయిలే. మోకాల కింద భాగంలో మంచిగా రాసుకోండి, మళ్ళీ పై భాగంలో రాయండి. ఒక టాబ్లెట్ వేసినంత రిలీఫ్ ఉంటుందేమో ఈ ఆయిల్ అప్లై చేసిన వితిన్ 15 to 20 minutes మంచి రిలీఫ్ ఉంటుంది మీకు. కాబట్టి ఈ ఆయిల్ మ్యాజిక్ ఆయిల్ అంటారు. నేను మోకాళ్ళ నొప్పులే కదా, ఎక్కడ జాయింట్ పెయిన్స్ ఉన్నా మంచిగా నూనె తెప్పించుకొని దాంట్లోకి వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం గుర్తుపెట్టుకోండి. ఈ మూడింటిని మనం ఆయిల్ వేసిన వెంటనే వేసిన 30 సెకండ్స్కి డైల్యూట్ అయిపోతాయి. ఘాటుతత్వం కలిగి ఉంటుంది ఆయిల్. అప్పుడు మనకి ఆయిల్ని అప్లై చేసుకోండి, అల్టిమేట్గా పనిచేస్తుంది. దాంతోపాటు మార్నింగ్ పూట ఒక 10-15 నిమిషాలు అట్లీస్ట్, ఎందుకంటే ఈ మోకాళ్ళ నొప్పులు బరువు ఎక్కువ ఉండడం వల్ల కూడా కొంతమందికి వస్తాయి. ఆ బరువును కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నో రకాల సమస్యలతో మనం ఎన్నో రకాల ట్రైల్ చేస్తుంటారు. సింపుల్ వే, బరువు తగ్గడం కూడా ఎంత లిమిట్గా తినడము, టైంకి తినడము, ఆటోమేటిక్గా వారంలో 1 kg తగ్గుతారు మీరే. ఎన్ని రకాల ట్రీట్మెంట్ చేసుకున్నా, ఎంత చేసినా కూడా వాళ్ళు తక్కువ తినమనే అంటారు, కానీ ఎక్కువ తినమని అంటారు కదా బరువు తగ్గడానికి వెళ్ళినప్పుడు. లేదా మనమే ఇంట్లో చేసుకుంటే తగ్గుతాం కదా. సో తక్కువ లిమిట్గా తినండి మంచిగా. ఆటోమేటిక్గా వీక్లీ వన్స్ ఒక 700 గ్రామ్స్ తగ్గినా కూడా హ్యాపీయే కదా. లిమిట్గా తింటూ టైంకి తినండి, ఆటోమేటిక్గా బరువు తదేకంగా రాను 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 మీకు బరువు తగ్గుతుంది. దాంతోపాటు ఎక్సర్సైజ్కి వచ్చాక ఒక బెడ్ మీద మనం, ఎందుకంటే బరువు ఎక్కువ ఉండే వాళ్ళు
వాక్ చేయడానికి గానీ, వాక్ చేయడానికి వద్దంటుంటారు. వాకింగ్ చేస్తే బురువంతా మోకాళ్ళ చిప్ప మీద ఇంతే ఉంటది పటల్ల బోన్. దాని మీద పడితే ఇంక విపరీతమైన నొప్పి, మంటొస్తది. వాకింగ్ వద్దంటాం. చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ గూడా వద్దంటుంటారు. అలా అని చెప్పి ఓవరాల్‌గా ఫిజికల్ యాక్టివిటీ వదిలేస్తారు. అలా కాకుండా బెడ్ మీద మంచిగా కూర్చోండి. ఒక పిల్లోని డబుల్ ఫోల్డ్ చేసుకొని, మోకాళ్ళ కిందన పెట్టుకోండి. మంచి కాళ్ళు స్ట్రెయిట్‌గా పెట్టి పాదం ముందుకి, వెనక్కి స్ట్రెచ్ చేయండి. కింద నరాలన్నీ ఫ్రీ అవుతాయి. దానివల్ల ఆటోమేటిక్‌గా 20-30% అక్కడే నొప్పి తగ్గుతది. సో, అలాగా నరాల్ని స్టిమ్యులేట్ చేసుకుంటూ చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ చేయడం, చేతులు పైకి లిఫ్ట్ చేయడం, ప్రాణాయామ చేసుకోవడం. తగ్గదంటే ఎప్పటికి తగ్గదు. తగ్గుతదన్న నమ్మకం, నేను చేసే ప్రయత్నం పర్ఫెక్ట్‌గా ఉందంటే ఖచ్చితంగా తగ్గుతది. అలాగా మనం ఏ ప్రయత్నమైనా సరే హ్యాపీగా జేయాలి. కష్టంగా చేశామనుకోండి సమస్య పోదు. ఇలా చేసుకోండి. హెల్తీ ఫుడ్స్ తీసుకోండి. వాటర్ బాగా తాగండి. శరీరంలో నొప్పి రావడానికి మెయిన్ కారణం రక్తనాళాలు ఒకదాని మీద ఒకటి ఇంటర్‌లింక్ అయిపోయి రక్త ప్రసరణ ఆగవ్వడం వల్ల. ప్రాపర్ వాటర్ తాగితే బ్లడ్ థిక్‌గా ఉంటది. డైల్యూటెడ్‌గా ఉంటది. అప్పుడు ఈజీగా మనకు నొప్పులు, ఈ బలహీనతలు, తిమ్మిర్లు ఒకటి కాదు 1,00,000 సమస్యలు అన్నీ పోతాయి. నీళ్లు సరిగ్గా తాగి మనం మంచిగా పాలకూర, మన మన పాలకూర కొద్దిగా, మునగాకు కొద్దిగా, మహాబీర విత్తనాలు రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే తాగడం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏదైనా జావ తీసుకోవడం. లంచ్ లిమిట్‌గా తీసుకోవడం. డిన్నర్ కూడా ఏదైనా టిఫిన్స్ పెట్టుకోవడం. ఇలా ప్లాన్ చేసుకొని ఫ్రూట్స్ బాగా తీసుకోండి. వాటర్ బాగా తాగండి. పూల్ మకానా అని దొరుకుతది. అది కూడా అద్భుతంగా పనిచేస్తది. ఎందుకు ఇన్ని ఆప్షన్స్ చెప్తున్నా అంటే మీకేది కంఫర్టబుల్‌గా ఉందంటే అది ఫాలో అవ్వడానికి. ఒకటి వింటాము, అది దొరకదు. మళ్ళీ తెచ్చుకుందాం అలాగే అయిపోతది. అంటే మీకు కంఫర్టబుల్‌గా ఉండేటట్టు ఇన్ని రకాలు చెప్పాను. చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.